ద్వారక తిరుమల ఆలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ టికెట్లను దేవస్థానం కౌంటర్లోనే అమ్మడం మొదలుపెట్టారు అవుట్సోర్సింగ్ సిబ్బంది. అలా దేవుడికి శటకోపం పెట్టిన 9 మంది కటకటాల వెనక్కి వెళ్లారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో నకిలీ దర్శనం టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. స్కానింగ్ పాయింట్ వద్ద కొన్ని దర్శనం టికెట్లు స్కాన్ కాకపోవడం వల్ల ఈ వ్యవహారం బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా నకిలీ టికెట్లు తయారు చేసిన ఉద్యోగులను గుర్తించారు అధికారులు. 200 రూపాయల నకిలీ టికెట్ల స్కామ్కు సంబంధించిన కేసులో ఇప్పటి వరకు 9 మంది అరెస్ట్ అయ్యారు. నిత్యం వేల సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నకిలీ టికెట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఇక్కడ ఏఈఓగా పనిచేస్తున్న రమణరాజు కుమారుడు రాజు దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. 200 రూపాయల దర్శనం టికెట్ విక్రయించే కౌంటర్లో ఈ నెల 15న విధులు నిర్వహించాడు. అదే రోజున కొన్ని టికెట్లు స్కాన్ కాకపోవడాన్ని అధికారులు గుర్తించారు. విషయాన్ని ఏఈఓ సూపరింటెండెంట్కు తెలియజేశారు. దీంతో వారు అప్రమత్తమై వెంటనే విచారణ చేపట్టారు. మొత్తం 9 మంది ప్రమేయం ఉన్నట్లు తేలింది. దేవస్థానంలో నకిలీ టికెట్ల వ్యవహారంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల వద్ద నుంచి నకిలీ టికెట్లు ముద్రించేందుకు ఉపయోగించిన ల్యాప్టాప్, ప్రింటర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 100 రూపాయలు 200 రూపాయల టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారం స్వామివారి టికెట్లని డూప్లికేట్ చేసి అమ్మటంతో జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఈ యొక్క సాఫ్ట్వేర్తో పాటు వీళ్ళన్నింటిని కూడా కొన్ని వస్తువులను సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ద్వారకా తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం వెనుక మరికొంతమంది ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది.